గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హాహా, ఏంటి అనుకుంటున్నారా? బొబ్బర్లండి. ఏం చేస్తుంది అనుకుంటున్నారా? బొబ్బర్లు అలానే ఒక 4-5 గంటల ముందు అలా నానబెట్టుకోవాలండి. చక్కగా 2-3 సార్లు కడిగేసుకొని కొంచెం సాల్ట్ వేసి కుండకు వేసి గ్యాస్ అంటించి ఉడికించాలండి. అంతే, మూత పెట్టేసి చక్కగా ఉడికిపోతాయి. అలా ఉడికిపోయినాక చక్కగా చూసేసి తాలించేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర మీ ఇష్టం. అది వేసేసి ఉడికినవన్నీ ఒక గిన్నెకు వంచేసుకొని మళ్ళీ గ్యాస్ అంటించి ఆయిల్ వేసేసి చక్కగా ఆయిల్ వేడెక్కాక పచ్చిమిరపకాయలు, తర్వాత శనగపప్పు, జీలకర్ర, కొత్తిమీర అన్ని దినుసులు వేసేసి కొంచెం వేగనివ్వాలి. మీకు నచ్చితే కొంచెం పసుపు వేసుకోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. ఇంకా పచ్చిమిరపకాయలు కాక కొంచెం కారం కావాలంటే 1 స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కారం ఎక్కువనే తింటా కాబట్టి ఇంకో స్పూన్ ఎక్కువ వేసాను కారం. చక్కగా సాల్ట్ వేసి ఉడికిస్తాం కాబట్టి దీంట్లో సాల్ట్ వేయ అవసరం లేదు తాలింపులా. మీకు కావాలితే ఇప్పుడు మంచిగా ఒక ఉల్లిగడ్డ కోసుకొని చక్కగా ఉల్లిగడ్డ వేసుకొని కూడా తినాలి. ఉల్లిగడ్డ తాలింపులు వేయొద్దండి. తాలింపులు వేస్తే మళ్ళీ టేస్ట్ ఉండవు. చక్కగా దింపేశాక కొత్తిమీర చల్లుకొని ఉల్లిగడ్డలు కూడా చల్లుకొని వేడిగా తినేయాలంతే. వీటిని ఏమంటారు అనుకుంటారండి? బొబ్బరిగూడాలు అంటారండి. ఇవి ఎక్కువ తెలంగాణ ఫుల్ ఫేమస్ ఈ బొబ్బరిగూడాలు. ఇవి తినడం వల్ల కనీసం వారానికి ఒక్కసారైనా తినడం వల్ల ఐరన్ మంచిగా అందుతుంది, స్టెమినా బాగా పెరుగుద్దండి. ఇలాంటివి వారానికి ఒక్కసారైనా చేసుకొని తినాలి.